సో ఏంటి అంటే పురుషోత్తముడు అంటే మనం జనరల్గా ఎక్కువగా పురుషులందు ఉత్తముడు అని అంటాం. సో ఆ టైప్లోనే తీసుకున్నారా లేదా ఏదైనా టైటిల్ బాగుంది కదా అని పెట్టుకున్నారా? క్యారెక్టర్కి యాప్ట్ అయిందా? కథకి అండి. ఈ కథలో ఈ ఈ హీరో పాత్ర ఏదైతే ఉందో ఆ పాత్ర పురుషోత్తముడు అంటే యాక్చువల్గా రాముడిని మనం మర్యాద పురుషోత్తముడు అంటాం. పురుషోత్తముడు యాక్చువల్గా రాముడిని మనం అంతే రిఫర్ చేస్తాం. అవును. సో ఒక మంచి మనుషులు లాంటి క్వాలిటీస్ ఉండాలి అనే ఒక తత్వాన్ని మనం పురుషోత్తముడు చెప్తాం. అవును. ఈ కథలో ఏదైతే మన హీరో గారు చేశారో, రాజపూర్ గారు చేసే పాత్ర ఏదైతే ఉందో అది ఎన్ని కష్టాలు వచ్చినా ధర్మాన్ని తప్పకుండా, ధర్మం మీద చివరి దాకా ప్రాణాలు పోతున్నా ధర్మం తప్పకుండా నిలబడిన ఒక పురుషుడి కథ ఇది. సో ఒక హీరో కథ. సో అలాంటి హీరోకి ఈ టైటిల్ సినిమా మొత్తం చూసిన తర్వాత బయటకు వస్తే పర్ఫెక్ట్ యాప్ట్ అనిపిస్తుంది. ఓకే. సో కథ ప్రకారం తీసుకొని చేసిన టైటిల్ ఇది. సో సినిమాకి కూడా మంచి రెండు మ్యాచ్ అయ్యే టైటిల్. అండ్ మధ్యలో కూడా చూసుకుంటే మనకి రాముడు అనే పేరు పెట్టుకుంటే సరిపోదు, క్యారెక్టర్ కూడా రాముడిలాగే ఉండాలి అని అన్నారు. అంటే ఈ రోజుల్లో కొన్ని నాకు తెలిసి ట్రైలర్లో చాలా వర్డ్స్ మనకి ఈ రోజుల్లో ఆడియన్స్ తగలాలని పెట్టినట్టున్నారు. సో మన రియల్ లైఫ్ నుండి వస్తున్నాయి. కరెక్ట్ అండి. సో అంటే రాసినప్పుడే ఆలోచించుకోనరా ఇప్పుడున్న సొసైటీకి ఇలా డైలాగ్ తగలాలి? ఎగ్జాక్ట్లీ అండి. ఇప్పుడు ఎప్పుడైనా మన ఆడియన్స్కి ఏంటంటే ఇప్పుడున్న కంటెంపరీ ఇష్యూస్ ఉంటేనే ఎక్కువ అట్రాక్ట్ అవుతాం, ఎక్కువ తగులుతుంది. ఎప్పుడో తీసుకొచ్చింది, ఎప్పుడో జరిగిపోయినాయో లేకపోతే ఎక్కడో జరిగింది తీసుకొచ్చి మాట్లాడుతూ ఉంటే అంత కరెక్ట్ కాకపోవచ్చు. ఈ కథ కూడా అలాంటి మనిషి ఇప్పుడున్న సిచ్యువేషన్లో, ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం ఒక మనిషికి ఎదురైన సంఘటనలో దాన్ని ఎలా ఎదుర్కొన్నాడు అనే దాని మీద తీసిన కథ ఇది. పైగా బేస్డ్ ఆన్ ట్రూ ఈవెంట్స్ అని మేము పెట్టాము. నిజంగా జరిగిన కొన్ని సంఘటనలు తీసుకొని తయారు చేసిన కథ. ఇది ఎక్కడి నుంచో ఏదో బ్రెయిన్లో పుట్టగానే ఏదో బాగుందని రాసిన కథ కాదు. నిజంగా జరిగింది. ఒక మనిషి నిజంగా ఇలా ఎలా ఉండగలుగుతారు, రియాలిటీలో జరుగుతుందా అనే ఒక ఆశ్చర్యం. చేశారా మీరు కూడా? చర్చింగ్ అయింది? చాలా R&D చేసామండి, చాలా రీసెర్చ్ చేశాను నేను. సో దాని గురించి పూర్తి సమాచారం తీసుకున్న తర్వాత కట్ చేయడం జరిగింది. సో ఒక రియల్గా ఒక మనిషి ఇలాంటి సంఘటనలు ఇలాంటి కథలో కనుక ఉంటే ఎలా జరుగుతుంది అనే దాని మీద పూర్తిగా రియాలిటీని బేస్ చేసుకుంటారు సార్. ఈ రోజుల్లో ఉన్నారని ఉన్నారా నిజంగా? అంటే పురుషోత్తముడు అంటే ఏంటంటే ఏ పాపం చేయని వాడో లేకపోతే ఏ తప్పు చేయని వాడో అని కాదు. ఇప్పుడు మనం కలియుగంలో ఉన్నాం, తప్పులు లేని మనుషులు ఎక్కడ ఉంటారు? దాదాపుగా ఉండరండి. మాక్సిమం ఏదో ఒక సందర్భంలో తెలుసో తెలియకో అనుకోకుండానో పాపం జరుగుతూ ఉంటాయి. నేను తప్పులు చేస్తాను, మీరు తప్పులు చేస్తాను. ఇదేదో తప్పులు చేయని ఒక ఉత్తముడు అనేది కాదు. పురుషోత్తముడు అంటే ధర్మాన్ని వేడకుండా ఒక పాత్ర, ఏదైతే మన సినిమాలో ఏదైతే రచిత్రామ్ అనే ఒక పాత్ర ఎన్ని కష్టాలు వచ్చినా ఒక ధర్మాన్ని వేడకుండా ఇచ్చిన మాట కోసం. ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ గారిది ఒక డైలాగ్ ఉంటుందండి. సినిమా అంతా కథ అదే ఉంటుంది, కథ దాని మీదే ఉంటుంది. సో అది ఇంకా బయటికి రాలేదు, సినిమాలో ఉంటుంది. మీరు ఇప్పటిదాకా విన్న డైలాగు రఘురామ్, అభయరామ్, రచిత్రామ్ ఇలా వ్యక్తి పేరులో రాముడు ఉండడం కాదు, వ్యక్తిత్వంలో రాముడు ఉండాలి అంటాడు ఆయన. ఆ డైలాగులు చెప్తున్నప్పుడు ఒక్కొక్క పర్సన్ చూపించారు. సో ఆ పర్సన్స్ పేరే లేకపోతే క్యారెక్టరైజేషన్ సార్? అది పర్సన్ పేరు కాదండి, క్యారెక్టరైజేషన్. అంటే ఎందుకంటే ఒక్కొక్క డైలాగ్ చెప్తున్నప్పుడు మాకు ఏంటంటే ట్రైలర్లో ఒక్కొక్క మనిషి ఫేస్ కనబడుతూ ఉంటుంది. అంటే అండి సినిమా అనేది ఒక 2-2.5 గంటల సినిమా. మనం దాన్ని 2 నిమిషాల ట్రైలర్లోకి కుదిస్తున్నప్పుడు అది ట్రైలర్లో చేయాల్సిన అది జిమిక్ అది. అవును. సో కథ కంప్లీట్గా ట్రైలర్లో ఉన్నట్టుగా ఉంటుంది. సినిమా ఇంకా మిమ్మల్ని ఎక్కువ ఆశ్చర్యానికి దీనికి మంచి ఎమోషన్కి గురి చేస్తుంది. రైట్ సార్. అండ్ స్ట్రైట్గా పాయింట్కి వచ్చేద్దాం. ఇప్పుడు ఏంటంటే రాజ్ తరుణ్ గారికి అంత సక్సెస్ లేదు అనే టాక్ అయితే బయట ఉంది. సో జనరల్గా మనం ఒక సక్సెస్ ఉన్న హీరోని తీసుకుంటే బిజినెస్ బాగుంటుంది, ప్రొడ్యూసర్ బాగుంటుంది, అట్ ద సేమ్ టైం మనకి పేరు వస్తుందని ఆలోచిస్తారు ఎవరైనా. అవునండి. సో అంటే సక్సెస్ రేట్ తక్కువ ఉన్న హీరోని ఈ క్యారెక్టర్ యాప్ట్ అని పెట్టుకోవడానికి రీజన్ ఏంటి? అంటే చూడండి, మనకి తెలుగులో ప్రతి సంవత్సరానికి మనకి ఎన్ని సినిమాలు వస్తాయి మీకు ఐడియా ఉందా? అవును, సుమారుగా 150 నుంచి 200 వారానికే వస్తున్నాయి సార్. 5-10 సినిమాలు వారానికి 5-10 సినిమాలు వస్తాయి. అయితే 100 వేసుకోండి, సంవత్సరానికి 100 అనుకుందాం, సగానికి సగం తీసేద్దాం, సగం తీసేద్దాం. కానీ ఎంతమంది హీరోలు ఉన్నారు? 100 మంది హీరోలు ఉన్నారా మనకి? లేరు. మరి ఎట్లా? అది ఉన్నదే 10-20 మంది ఉంటారు, వాళ్ళతోనే చేసుకోవాలి. సో ఇప్పుడు 10-20 మంది అన్ని సినిమాలు చేయలేరు. మీరు చెప్పినట్టుగా ఇప్పుడు ఈ కథకి నాకు ఒక పెద్ద హీరో సూట్ అవుతాడని నేను అనుకున్నాను.
ప్రాక్టికాలిటీలో జరగాలి కదా. మీరు ఏమైనా అనుకున్నారా ఈ హీరో అయితే బాగున్నాయమని స్టార్టింగ్? కథ రాస్తున్నప్పుడు అనుకోలేదు, తర్వాత చాలా చాలా అనుకున్నాను మనకి ఈ హీరో కొంచెం పెద్ద హీరోకి వెళదాం. జనరల్గా ఒక పెద్ద హీరో అంటే ఎవరి పేరు చెప్తారు? నేను అనుకున్నది ఏంటంటే మనం ఒక సాయి ధరమ్ తేజ్, ఒక నాని, ఒక ఇలాంటి వాళ్ళకి వెళ్తే చాలా బాగుంటుంది ఇలాంటి కథ అని చెప్పి అనుకున్నాను. ఓకే, అనుకోవడానికి ఏముంది, మనం అదే అమెజాన్లో ఒక అనుకుంటాం, మనం పవన్ కళ్యాణ్ కూడా అనుకుంటాం. ఓకే. ప్రాక్టికాలిటీ వచ్చేపాటికి సినిమా బడ్జెట్ ఉంటుంది, మనకున్న పరిధులు ఉంటాయి. ఇప్పుడు కొత్త ప్రొడ్యూసర్స్, కొత్త డైరెక్టరు, వాళ్ళిద్దరి మధ్యలో ఒక కథని ఎంతవరకు బడ్జెట్లో, ప్రొడ్యూసర్స్ కూడా కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. కొత్త ప్రొడ్యూసర్స్ ఏంటంటే టక్మని 100 కోట్లు పెట్టడానికి చాలా మందికి అంత అవకాశం ఉంటుంది. సో మా ప్రొడ్యూసర్స్కి నాకు మధ్యలో ఇంతలో చేద్దామని డిసైడ్ అయిపోయి ఈ కథకి ఈ బడ్జెట్లో మనం ఏ హీరోని మనం తెచ్చుకోగలుగుతాం అన్న ఉద్దేశంతో మేము రీసెర్చ్ చేసి వెతుక్కొని, ఓకే మనకి రాజుతరుణ్ తెలిసిన, చాలా తెలుగు ప్రేక్షకులకి బాగా తెలిసిన బాయ్, చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు, తెలిసిన అతని బబ్లీనెస్, అతని క్విక్కీనెస్ అందరికి చాలా ఇష్టమైనట్టు. తను గతంలో సూపర్ హిట్లు కొట్టిన హీరో కూడా. ఒక హీరోకి ఈ రోజు సక్సెస్ రాకపోవచ్చు, 2 సినిమాలకో 4 సినిమాలకో సక్సెస్ రావచ్చు, వస్తుంది. అదేదో మన సినిమాతోనే అవుతే ఇంకెలా ఉంటుంది, ఇంకా బాగుంటుంది. డైరెక్టర్కి నాకు కూడా మంచి పేరు వస్తుంది. సో ఫ్లాప్లో ఉన్న హీరోని తీసుకొచ్చి పెద్ద దాంట్లో చేసుకోవాలి అట్లేదు. మనకు అందుబాటులో నటుడా కాదనే చూసుకోవాలి, ఈ పాత్రకి సరిపోతాడా లేదో చూసుకోవాలి. ఇప్పుడు నా సినిమాకి అమితాబ్ బచ్చన్ చాలా పెద్ద యాక్టర్, నాకు పరిచయం ఉన్నాడు కదా అని చెప్పి నేను ఆయన తీసుకొచ్చి పెట్టలేము. వయసు, కథ, పరిధి, బడ్జెట్, మార్కెట్ ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఎప్పుడైనా హీరోని సెలెక్ట్ చేసుకుంటాం. సో కొత్త హీరోలు చాలా మంది వస్తూ ఉన్నారు. సో వాళ్ళ బడ్జెట్స్, వాళ్ళ కథలు వేరుగా ఉంటాయి. సో ఇప్పుడు రాజుతరుణ్ మనం ఇప్పటిదాకా ఒక రకమైన ఒక లవ్లీ బాయ్ నెక్స్ట్ డోర్ క్యారెక్టర్లో చూసాం. సో మా కథలో ఎందుకు అతను తీసుకుంటే అతన్ని నెక్స్ట్ లెవెల్ ఇప్పుడు చాలా మంది పెద్ద ఆర్టిస్టులు, ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మహేష్ బాబు గారు ఉన్నారు, ఆయన సినిమాలన్నీ ఒక నెక్స్ట్ లెవెల్. పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, వాళ్ళని చూస్తుంటే మనం తదేకంగా కళ్ళు ఆర్పకుండా కథలోకి వెళ్ళిపోయి వాళ్ళని చూస్తూ ఉంటాం. సో అలాంటి కథలు ఎన్నుకుంటారు, అలా పర్ఫార్మెన్స్ చేస్తుంటారు. సో నాకు కూడా ఇలాంటి కథను తీసుకున్నప్పుడు ఇలాంటి హీరోని మనం దాంట్ లోపలికి తీసుకెళ్తే కొత్త రాజుతరుణ్ని ఎందుకు చూపించకూడదు, రాజుతరుణ్ ఇంకో స్టెప్ ఎక్కువ ముందుకు ఎందుకు వెళ్ళకూడదు, రాజుతరుణ్ని జనాలు ఒక కొత్త రాజుతరుణ్ని చూసి అరే రమ్మ రాజుతరుణ్లో ఇలాంటి పర్ఫార్మెన్స్ కూడా ఇవ్వగలుగుతాడని ఆడియన్కి ఎప్పుడు పెట్టిందే ఫుడ్ ఎప్పుడు రోజు ఒకటి తిని మనం ఒక కొత్త ఫుల్ మీల్స్ కొత్తగా చేస్తే ఎలా ఉంటుందనే ఒక థాటు, ఈ కథ ఆయనకి నచ్చడం, మాకు నచ్చడం, అన్నీ కుదిరి రావటం, మంచి మ్యూజిక్ తోడవటం, మంచి కెమెరా వర్క్ తోడవటం, దాంతోపాటుగా అద్భుతమైన నటీనటులు అందరూ మా సినిమాలో పనిచేశారండి. వీళ్ళందరినీ కలగలుపుకుంటే ఇది ఒక బ్రహ్మాండమైన ఫుల్ మీల్స్ లాగా తయారైన ఫిల్మ్ ఇది. సో వాళ్ళకైతే 26th ఫుల్ మీల్స్ ఇచ్చేస్తాం, 110%. సరే మళ్ళీ మీ దగ్గరికి వస్తా.